హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో బీసీలకి స్థానిక సంస్థలో 34% రిజర్వేషన్లు ఇస్తామని తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాకముందు హామీ ఇచ్చింది. దానికోసం ఒక డెడికేటెడ్ కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. అయితే ఆ కమిషన్ ఇచ్చిన నివేదికలో 27% మాత్రమే ఇవ్వాలి అని చెప్పింది. అది కూడా 50% లోపు మాత్రమే ఉండాలి అన్నటువంటి విషయాన్ని చెప్పింది. కానీ ఆ సిఫార్సులను తోసిపుచ్చుతూ క్యాబినెట్లో తీర్మానం, ఆ పైన అసెంబ్లీలో ప్రకటన చేసింది రాష్ట్ర ప్రభుత్వం 34% రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు. దీన్ని ఎవరైనా సవాల్ చేస్తే కనుక అది ద్రోహం చేసినట్టే అని చెప్తోంది. మరొక వైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో బీసీలకి తీవ్ర అన్యాయం జరిగింది, కిరాతకంగా వ్యవహరించారు. అప్పట్లో నాటకాలు ఆడారు, జీవోలు ఇచ్చినట్టుగా. ఆ తర్వాత లేదని నాటకాలు ఆడారు. మేము అట్లా కాదు, ఒక డెడికేటెడ్ కమిషన్ వేసి సిస్టమేటిక్గా చేశాం అన్నటువంటి వాదన తెర మీదకి తీసుకొచ్చింది. అసెంబ్లీ వేదికగా అచ్చెన్నాయుడుతో పాటుగా పలువురు నాయకులు మాట్లాడారు. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందన ఏంటి? బీసీలకి 50% రిజర్వేషన్లు అని నాడు ప్రకటించంటే బీసీ ఎస్సీ ఎస్టీలకు కలిపి 50% రిజర్వేషన్లు ప్రకటించినటువంటి జగన్మోహన్ రెడ్డి అందులో భాగంగా ఇచ్చారని చెప్తుంటే అప్పుడు బీసీలకి అన్యాయమే చేశారు జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నటువంటి ప్రభుత్వ వాదనలోని వాస్తవం ఎంత మాట్లాడేందుకున్నారు. ఆనాడు బీసీ వర్గం నుంచి మంత్రిగా చేసినటువంటి చెల్లుబోయిన వేణుగోపాల్ గారు ప్రస్తుతం మాతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి. నమస్కారం సాయి గారు. ఏంటంటే ఇవాళ 34% రిజర్వేషన్స్ అమలు చేస్తూ వైసీపీ చెయ్యలేనిది తెలుగుదేశం పార్టీ చేసినందుకు అభినందించబోతున్నారు మీరు. సాయి గారు, ఇప్పుడు ఏదైతే ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారో శాసనసభ సాక్షిగా, అంటే శాసనసభలో సత్యమేవ జయతే అనే ఒక మన స్లోగన్ ఉంటుంది కదా, గాంధీజీ చిత్రపటం కింద. ఈయన అసత్యమే మాట్లాడతారు, సత్యం అసలు మాట్లాడరు అనడానికి ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్ అండి. బీసీలకు ద్రోహం ఎవరు చేశారు, బీసీలకు మేలు ఎవరు చేశారు, ఈ 10 సంవత్సరాల టెన్యూరు లేదా 12 సంవత్సరాల టెన్యూర్లో కనుక మనం మాట్లాడుకుంటే, ఆయన ఒక మాట అన్నాడు, అది నాకు చాలా ఆశ్చర్యం కలిగినటువంటిది. అంటే ప్రజలు ఏ విషయాలు గుర్తుపెట్టుకోవాలనా లేకపోతే మర్చిపోతారనా, ఆయన చేసినటువంటి ద్రోహం అనే పదం ఆయన వాడారు కాబట్టి ఆ పదానికి వారే మరి రేపొద్దున జవాబు చెప్పాలి. ఎందుకంటే ఆయన మాట్లాడేసి వాస్తవం లేకపోయినా కూడా నోరు అంటే పెద్ద చేసి మాట్లాడేస్తే ప్రజలు వింటారనేటువంటి ఒక ఆలోచన వాళ్ళకు ఉన్నట్టు అనిపించింది. ఎంచేతనంటే ఈ 34% రిజర్వేషన్స్ కల్పిస్తూ 28/12/2019 సాయి గారు, ఇది జీవో నెంబర్ 176 జీవో నెంబర్ 176 జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎన్నికలు జరిగాయి. 2014-19 మధ్యలో ఎన్నికలు జరగలేదు. జరిపించాల్సిన బాధ్యత తీసుకోవాల్సినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే కదా, ఆయన జరిపించలేదు కదా. జరిపించని కారణం చేత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 28/12/2019 ఈ జీవోని జారీ చేశారు. ఈ జీవోకి అనుగుణంగానే సుమారు 16,000 మంది, అంటే మామూలు 50% కనుక సుప్రీంకోర్టు ఆర్డర్ తీసుకుంటే 16,000 మందికి దీంట్లో నష్టం వస్తుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవో జారీ చేస్తే 8వ తారీఖు 2020న రాష్ట్ర ఎన్నికల కమిషన్కి హైకోర్టు నుంచి సమర్థిస్తూ ఏదైతే మేము వెళ్తున్నటువంటి 34% రిజర్వేషన్ కల్పించి తీసుకున్న జీవోని సమర్థిస్తూ హైకోర్టు ఒక ఉత్తర్వులు ఇచ్చిందండి. వెంటనే చంద్రబాబు నాయుడు గారు రంగప్రవేశం చేశారు. రంగప్రవేశం చేసి సుప్రీంకోర్టులో బిర్రు ప్రతాప్ రెడ్డి ఆయన పేరు, ఆయన రాజేంద్ర ప్రసాద్ గారి శిష్యుడు, వారితో ఒక రిట్ ఆఫ్ మెసేజ్ ఇచ్చారండి. ఇది ఆయన ఫోటో. ఆయన చంద్రబాబు నాయుడు గారితో కానీ, ఇక్కడ మన అయ్యన్ పాత్రుడు గారితో కానీ, లోకేష్ గారితో కానీ వారు దిగినటువంటి ఫోటోలు. ఇది సుప్రీంకోర్టులో ఎప్పుడు వేశారు సార్? జనవరి 10న కేసు వేయించారు. డిసెంబర్లో ఈ ప్రక్రియ ప్రారంభమైతే జనవరి 10న ఈ కేసు వేయించారు. అంటే జనవరి 15 సుప్రీంకోర్టు
ఈ ప్రక్రియని నిలుపుదల చేయమని హైకోర్టులో ఇచ్చినటువంటి సమర్థించినటువంటి దాన్ని నిలుపుదల చేయమని హైకోర్టులో 50% దాటడం పైన హైకోర్టులో తిరిగి విచారణ చేయమని అక్కడ నిర్ణయం తీసుకోమని సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ జారీ చేసిందండి. ఈ ప్రతాప్ రెడ్డి గారు సుప్రీంకోర్టు సూచనల్ని అనుగుణంగా మార్చి 2, 2020న ఒక ఉత్తర్వులు వచ్చాయి హైకోర్టు నుంచి. మళ్ళీ హైకోర్టుకు వచ్చారు ప్రతాప్ రెడ్డి గారు. వచ్చిన తర్వాత మార్చి 2వ తారీఖున ఉత్తర్వులు ఏమొచ్చాయంటే 50% దాటి రిజర్వేషన్ ప్రక్రియ ఉండటానికి వీల్లేదని ఏదైతే ఆ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్కి అనుగుణంగా హైకోర్టు ఇచ్చినటువంటి విధానం. దీనిలో 16,000 మంది సుమారుగా స్థానిక సంస్థల్లో పదవులు వచ్చే వాళ్ళకి నష్టం వచ్చింది అనేటువంటిది జరిగినటువంటి విషయం. ఆయన ఇవాళ ఏమంటారు, కోర్టులో ఎవరైనా ఆశ్రయిస్తే చరిత్రహీనులు అవుతారు అనే ఒక మాట అన్నారు సాయి గారు. కోర్టుని ఆశ్రయించిన వాళ్ళు చరిత్రహీనులు అవుతారని. ఇది ఎవరికి వర్తిస్తుందండి? కోర్టుని ఆశ్రయించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, వీరు ప్రతాప్ రెడ్డి గారి ద్వారానే కదా. అంటే బలహీన వర్గాలకి లభించేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని అడ్డుకున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కదా. ఆ విషయం ప్రజలు గుర్తుపెట్టుకోరనుకుంటారా, లేదనుకుంటారా? ఆ రోజు చాలా దారుణమైనటువంటి ప్రచారం చేశారు. ఏమని? 34% రిజర్వేషన్స్ని 24 కుదించారు. ఇవాళ ఆయన చెప్పారు 20% రిజర్వేషన్స్ ఎన్టీ రామారావు గారు స్థానిక సంస్థలో తీసుకొచ్చారు. అది చరిత్ర. తర్వాత రాజ్యాంగ సవరణ 73 రాజ్యాంగ సవరణ తర్వాత ఈ దేశవ్యాప్తంగా 33.33% రిజర్వేషన్స్ స్థానిక సంస్థలు అమలుపరుచుకునేటువంటి అవకాశం రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయంగా ఆ రోజు కేంద్రం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. 74వ రాజ్యాంగ సవరణ ద్వారా 33.33%, 34% అయింది ఆ సమయంలో. అప్పటి నుంచి జరిగినటువంటి ప్రతి ఎన్నికల్లో 34% రిజర్వేషన్స్ ఎప్పటి వరకు? 2014 ఎన్నికల సమయం వరకు, 2013-14లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సమయం వరకు. ఆ సమయంలోనే ఈ కోర్టుకు సంబంధించినటువంటి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆ రోజునటువంటి ప్రభుత్వం ఏమిచ్చింది? ఒక అఫిడవిట్ ఇచ్చింది, ఈ ఎలక్షన్ తర్వాత మేము మీ ఆర్డర్స్ని ఒబే చేస్తాం అనేటువంటి. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు 176 ఎందుకు ఇచ్చారు? 176 జీవో నెంబర్లో ఆయన 34% రిజర్వేషన్స్ తోటి ఎన్నికలకు వెళ్ళాలనుకున్నప్పుడు దానిని అడ్డుకుని ఈ ప్రతాప్ రెడ్డి గారితో సుప్రీంకోర్టులో మ్యాన్మస్ పిటిషన్ రిట్ ఆఫ్ మ్యాన్మస్ వేయించినటువంటి చరిత్ర ఎవరిది? ఎవరు చరిత్రహీనులు? ఇందులో ఎవరు చరిత్రహీనులు అనేటువంటిది బీసీ సమాజం మీ ద్వారా ఇవాళ ఆలోచించాలి. అంటే ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి గారు బాధ్యతారాహిత్యంగా ఈ విధంగా శాసనసభని వాడటం అనేటువంటిది చాలా దురదృష్టం సాయి గారు. ఇక్కడ నేను ఎవిడెన్స్ చూపిస్తున్నాను. ఏదైనా ఎవరైనా వారికి సంబంధించిన నాయకులు కనుక చర్చకు వస్తే అది కూడా మేము చూపించడానికి, వారు వేసిన రిట్ కూడా, వీరు ప్రతాప్ రెడ్డి గారు వేసిన రిట్ కూడా మీకు మీ ద్వారా ఈ ఎవరైతే సమాజంలో ఉన్నటువంటి వారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు విన్నవారు ఖచ్చితంగా ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన మాటలు ఎలా ఉన్నాయంటే, బీసీలకు అన్యాయం ఎవరు చేశారు, న్యాయం ఎవరు చేశారు, బీసీల ప్రయోజనాలను ఎవరు ప్రతి క్షణము పరిరక్షించడానికి పాలన చేశారు అనేటువంటిది ఆలోచించినప్పుడు దానికి ఒక ప్రత్యేకమైనటువంటి డిబేట్ జరగాలి సాయి గారు. ఆ డిబేట్ లో ఇప్పుడైతే ఈ డిబేట్ ఎందుకు జరగాలని అంటే నేను బీసీ సంక్షేమ మంత్రిగా చేసిన సమయంలో చూశాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిత్తశుద్ధి కలిగినటువంటి మనిషి. చేయగలిగిందే చెప్తాడు, చెప్తే ఖచ్చితంగా ఎంత కష్టమైనా చేసి చూపిస్తారు. అది చేసి చూపించినటువంటి చాలా ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి పాలనలో బీసీలకు జరిగినటువంటి ప్రయోజనాల కంటే కనీసం లేదంటే 1 నుంచి 10% పైనే ఉంటుంది తప్ప ఎక్కడా కూడా కింద లేదు. 2, ఇక బీసీల ప్రయోజనాల రక్షణలో చంద్రబాబు నాయుడు గారు బీసీల ప్రయోజనం కలిగిస్తానంటూ ఇప్పుడు ఎలాగైతే జీవోను అడ్డుకున్నారో బీసీలని ఎప్పుడూ కూడా ఏ స్థాయిలో కూడా ఎదగకుండానే చూశాడు అనేటువంటిది నాకున్న ఈ రాజకీయ అనుభవంలో నేను చూసినటువంటిది. స్థానిక సంస్థల్లో ఎన్నికలు జరిగితే స్థానిక సంస్థల్ని
ఎలా నిర్వీర్యం చేయాలో ఒక ఆలోచన చేశాడు. ఆ రోజు మీకు గుర్తుండి ఉంటుంది, నోడల్ వ్యవస్థను తీసుకొచ్చాడు. అంటే సమాంతరంగా స్థానిక సంస్థల ప్రభుత్వాల మీద ఇంకొక వ్యవస్థను తీసుకొచ్చి ఆయన నోడల్ ఆఫీసర్ను పెట్టడం ఒకటి, జన్మభూమి కమిటీల పేరుతో స్థానిక సంస్థలు నిర్వీర్యం చేసినటువంటి విధానం ఒకటి. జన్మభూమి కమిటీ సభ్యుడి సంతకం పెడితేనే ఆ సర్పంచ్ ఏదైనా నిర్ణయం చేయగలడనేటువంటి ఒక దురదృష్టమైనటువంటి స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేసేటువంటి ఒక కార్యక్రమం ఆయన చేసినటువంటిది మర్చిపోయారు జనం అని అనుకుంటున్నారు. నేను ప్రధానంగా మీరు మరీ నేను చెప్తున్నటువంటిది, కోర్టుకు వెళితే బీసీల ద్రోహులు అవుతారన్న మాట ఆయన నోటంట వచ్చింది. కాబట్టి మొట్టమొదటి ద్రోహి ఎవరు? వీరే కదా. మొట్టమొదటి ద్రోహాన్ని తలపెట్టింది ఎవరు? తెలుగుదేశం పార్టీయే కదా. తెలుగుదేశం పార్టీలో ఆ ప్రతాప్ రెడ్డి గారి చేత పిల్లు వేయించినటువంటి చంద్రబాబు నాయుడు గారే కదా. అది ప్రతాప్ రెడ్డి అంటే సాధారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటారు కదా, ఆ ఉద్దేశంతో అని ఉండొచ్చును. అప్పుడు కూడా వాళ్ళు అన్నారు వైసీపీ మనిషి అతను అని చెప్పేసి. నేను విత్ ఎవిడెన్స్ చూపించాను కదా సాయి గారు. ఇప్పుడు నేను ప్రతాప్ రెడ్డి గారికి వారు ఇచ్చినటువంటి ఒక పదవి ఉంది, బాబు రాజేంద్ర ప్రసాద్ గారి శిష్యుడు ఆయన. ఆ బాబు గారు ఇచ్చినటువంటి నరేగాకి సంబంధించినటువంటి ఒక పదవి ఇచ్చారు. ఆయన రాజేంద్ర ప్రసాద్ గారితో తిరిగినటువంటి శిష్యుడిగా ఆయన తిరిగినటువంటి విషయాలు కూడా చూసినటువంటి సందర్భం అందరూ చూశారండి. అంటే ఆయన తప్పించుకోవాలనుకుంటే వైసీపీ మీద నెట్టేస్తారు, లేదనుకుంటే ఏదైనా క్రెడిట్ వస్తుంది అనుకుంటే ఆయనే తీసుకుంటారు. నేనేమంటానంటే, ఇప్పుడు మీరు సీనియర్ జర్నలిస్టు, నాకు కూడా 25 ఏళ్ళు అనుభవం ఉంది. నేను స్థానిక సంస్థల నుంచే వచ్చిన వాడిగా, స్థానిక సంస్థల ప్రతినిధిగానే మొట్టమొదటిగా జిల్లా పరిషత్ నుంచి నా కెరీర్ స్టార్ట్ అయింది జడ్పీ మెంబర్గా. నేను అప్పుడు చూశాను 99లో ఆయన ప్రభుత్వంలో ఉండగా నేను ఇప్పుడు చెప్పినటువంటి నోడల్ వ్యవస్థ కానీ, జన్మభూమి కమిటీలు కానీ సర్పంచులు గోల పెట్టేవారండి. ఎంపీపీలకి ఏమాత్రం కనీసం అధికారాలు లేకుండా చేసినటువంటి పరిస్థితులండి. ఆ రోజు స్థానిక సంస్థలో ఎవరైనా గెలిస్తే వాళ్ళని డమ్మీలుగా చేసిన మొదటి వరుస నాయకుడండి. ఈ స్థానిక ప్రభుత్వాలకు ఉన్న స్వయం ప్రతిపత్తిని పూర్తిగా తొలగించాలని నేను ఆ రోజు పంచాయతీరాజ్ అభియాన్ చైర్మన్ గా పనిచేశాను. రోజు మాట్లాడేవాడు 73వ రాజ్యాంగ సభలో ఏ అంశాలు వచ్చినా. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 11 అంశాలను ఆయన బదలాయించాడు. హైయెస్ట్ కాన్స్టిట్యూషనల్ బాడీ లోకల్ బాడీస్ లో డిపిసి అని ఒకటి ఉందండి, డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిషన్. ఇంతవరకు ఈ రాష్ట్ర చరిత్రలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా డిపిసి వేశారు. ఆ డిపిసి ద్వారా ప్రజలకి ఏ ప్రయోజనాలు కలుగుతాయనేది జిల్లా పరిషత్ చైర్మన్ని దానికి చైర్మన్ గా దాని కంట్రోల్ కలెక్టర్ని ఆయన అండర్లోకి తీసుకొచ్చి హాస్పిటల్స్ నిర్వహణలో కానీ వీటిలో కానీ చాలా గొప్ప కార్యక్రమాలు అది చరిత్ర అండి. ఈయన ఏంటంటే ఈ ఎన్నిక అయిపోద్ది, మర్చిపోతారు, కొత్తగా మనం మొదలు పెడదాం, అదే చరిత్ర అనుకుంటారు అనేటువంటిది. నేను పదే మళ్ళీ చెప్తున్నది ఏంటంటే, ఇది ఆయన నోట్ అని ఇప్పుడే చూశాను నేను టీవీ9లో. టీవీ9లో ఆయన మాట్లాడుతూ ఎవరైనా కోర్టుకు వెళ్తే ద్రోహులు అవుతారు, అది ఆయనే పురమాయిస్తాడు. కోర్టు మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి మీరు టైం ఇస్తే నేను చెప్తాను. ఇప్పుడు ఎందుకంటే మంత్రిమండలి తీసుకోండి సాయి గారు, మంత్రిమండలిలో 11 మంది బీసీఎల్ని మంత్రులుగా చేశారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఆయన ఎంతమందిని చేశారు సార్? 8 మందికి చేశారు. అంటే పర్సంటేజ్ లెక్కిస్తే మేము 40% మంత్రులుగా మా మంత్రిమండలి ఉంటే ఇవాళ 32% ఉంది. రెండోది ప్రధానమైన అంశం, మీకు కూడా గతంలో మీతో చెప్పాను నేను, బీసీలు 52% జనాభా ఉన్నారు. 52% జనాభా ఉన్నటువంటి బలహీన వర్గాల వారికి గతంలో ఆయన 2014లో ఒకలా చూశాడు, 24లో ఒకలా చూస్తున్నాడు. అంటే ఆయనకి రాజకీయ ప్రయోజనమే ముఖ్యం. ఆనాడు కేఈ కృష్ణమూర్తి గారు అంటే బీసీ వర్గానికి చెందిన ఆయన్ని ఉప ముఖ్యమంత్రిగా వారు తీసుకున్నారు వాళ్ళ పాలనలోకి. తర్వాత కాపు సామాజిక వర్గాన్ని రాజప్ప గారిని తీసుకున్నారు. మరి ఇవాళ ఈ 52% జనాభా ఉన్నటువంటి బీసీల్లో ఒక ఉప ముఖ్యమంత్రి పదవికి యోగ్యుడు దొరకలేదా? బీసీలు అంటే చిన్న చూపు కాదా, చులకన కాదా, అవమానించడం కాదా? బీసీ వర్గాలు మాట్లాడలేకపోవచ్చు తప్ప ఖచ్చితంగా తీవ్రమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది ఇవాళ ఉప ముఖ్యమంత్రి పదవి విషయంలో. ఆయన ఏదైతే నిర్ణయం చేశాడో అది. రెండోది క్యాబినెట్ ఇప్పుడే మీకు చెప్పాను ఉన్న దాంట్లో. సరే, ఇక హైయెస్ట్ మీరు లోకల్ బాడీస్ లో 34% అనేటువంటి, అంటే ఒక ఎమోషన్ క్రియేట్ చేయాలని ఆయన ఆలోచన. అది చేయిస్తాడా, చెయ్యలేదా? చేయటానికి అతనే అడ్డుకున్నటువంటి వ్యక్తి ఇవాళ చెయ్యాలి. చేయకుండా ప్రత్యర్థి పార్టీ మీద అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టాలని చేస్తే తీటైన సమాధానం చెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర చరిత్ర ఉంది.
ఎంచేత బలహీన వర్గాలకి ఏ ఏ సందర్భాల్లో ఎట్లాంటి మేలు చేశారు స్థానిక ప్రభుత్వాలు అంటే లోకల్ బాడీ సెలక్షన్స్లోనే కాకుండా హయ్యెస్ట్ మీరు 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 మీకు తెలిసిందే 2014-19లో ఒక్క బీసీనైనా ఆయన రాజ్యసభకు పంపించాడా అని ఒక ప్రశ్న వచ్చిందండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక టర్మ్లో 4 బీసీలని రాజ్యసభకు పంపించారు కదా. రాజ్యసభ సభ్యులుగా చేసినటువంటి పరిస్థితిని మనం ఒకసారి చరిత్ర అంటే రికార్డ్స్ లో ఎక్కడది వెళ్ళిపోయింది రైట్ రైట్ మనం ఎటికెట్గా వెళ్తాం. ఒక్క పాయింట్ చెప్పండి నాకు. మామూలుగా అంటే సరే రాజకీయ అంశం పక్కన పెడితే ప్రాక్టికల్గా 50% దాటడానికి వీల్లేదు అన్నటువంటిది సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది, రాజ్యాంగ ధర్మాసనమే తేల్చి చెప్పింది. ఇప్పుడు ఇక్కడ 50% ఇవ్వడం సాధ్యం కాదని చెప్పి 50% లోపే చేయమని డెడికేటెడ్ కమిషన్ కూడా చెప్పింది. ఇప్పుడు మామూలుగా అయితే కనుక ఇదివరకు సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం డెడికేటెడ్ కమిషన్ వేసి ఈ రిజర్వేషన్ పెంచాలంటే దాని ప్రకారం చేయాలని చెప్పారు. ఇప్పుడు డెడికేటెడ్ కమిషన్ 27 చేయమంది, వీళ్ళు 34 చేసినటువంటిది. ఇది రేపు పొద్దున ఏమవుతుంది ప్రాక్టికల్గా? ప్రాక్టికల్గా కమిషన్ అనేది అది మ్యాండేటరీ అండి. బీసీలకు రిజర్వేషన్ కల్పించాలంటే త్రూ కమిషన్ రికమెండేషన్స్ చేయాలి. అది వాట్ ఎవర్ పర్సంటేజ్, అది మనకున్న టోటల్ గా మనకున్నటువంటి ఇది. ఈయన కమిషన్లు వేస్తారు కానీ కమిషన్ చెప్పింది నేను ఎన్నంటారా? ఇంకా అది మంజునాథ్ కమిషన్ చూశారు కదా మీరు. ఆ రోజు కాపుల్ని బీసీలో చేర్చడానికి కమిషన్ వేశారు, అది బీసీ కమిషనే. కానీ ఆ కమిషన్ లో ఎవరో సభ్యుడు ఇచ్చినటువంటి రికమెండేషన్స్ తో ఆయనకి రాజకీయ ప్రయోజనం కోసం కాపుల్ని బీసీలో కలపడానికి ప్రయత్నం చేసినట్టుగా నటించాడు. మోసగించారంటాను నేను. ఏం చేద్దంటే ఈయన మా బీసీల పార్టీ తెలుగుదేశం అంటాడు. తెలుగుదేశంలో ఆ రోజు కాపుల్ని బీసీలో చేరుస్తానని అన్నప్పుడు ఎవరు ఆందోళన చెందారు, ఎవరు దాని మీద ఉద్యమాలు చేశారు, లేకపోతే రికమెండేషన్స్కి ఎగ్నెస్ట్ గా మాట్లాడారు అంటే బీసీలు మాట్లాడారు. అంటే బీసీల ప్రయోజనాలని మీరు తాకట్టు పెట్టాలనుకున్నారా, లేకపోతే వాళ్ళ బీసీలని మోసం చేయాలనుకున్నారా? అక్కడికి వస్తులోకి బీసీలకు ద్రోహం చేసినటువంటిగానే ఉంటది. రెండోది, ఇవాళ రికమెండేషన్స్ తీసుకోకుండా 34% ఇస్తారంటే కంటి తుడుపు చర్య, మోసగించడం కోసం సుప్రీంకోర్టు ఏదైతే ఒక తీర్పు ఇచ్చిందో దానిని కాదని ఆయనే కదా సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. ఎవరు? చంద్రబాబు నాయుడు గారే కదా. గతంలో 34% రిజర్వేషన్ 176 జీవోని స్టే చేయించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. ఆ ద్రోహానికి పాల్పడ్డది ఎవరు? ఆయనే కదా. ఇప్పుడు మరి అది ఎట్లాగా ఆయన చేస్తాడనేటువంటిది ప్రజలను మోసగించడానికే కదా. ఇవాళ ఈ డ్రామా అంతా ఏంటంటే మోసగించడానికి. లేకపోతే చివర ఒక లెటర్ రాయిస్తున్నాడు ఏమని, ఇది కనుక సాధ్యం కాకపోతే, ఒకరోజు ఈనాడు చదివాను సాయి గారు, సాధ్యం కాకపోతే మేము పార్టీ తరఫున ఇస్తామని అంటాడు. ఇది ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఆయన సాధ్యం కాకపోతే అని ముందు చెప్తాడు. మళ్ళీ ఇంకొక అడ్వాన్స్ తెలివైన మాట ఏంటంటే ఎవరైనా కోర్టుని ఆశ్రయిస్తే చరిత్రహీనులు అవుతారు, లేదా కోర్టుకి వెళ్ళారు కాబట్టి నేను ఇవ్వలేదని చెప్పదలిచారా? ఈ మాటలు చూసిన తర్వాత రెండు డ్యూయల్ గా ఉంటాయి. ఈయన కమిషన్ ఎక్కడ పట్టించుకున్న సందర్భం ఉండదు. కమిషన్ చెప్పింది వినకుండా ఈయన ఏదైతే ఇవాళ ఆయన డొల్లతనమో లేకపోతే ఆయన మోసకారితనమో ఆయన ద్రోహం చేసిన విధానమో ప్రజలకు అర్థమైంది. ఇవాళ ఈ సబ్జెక్ట్ ఏదైతే 34% రిజర్వేషన్స్ ని అమలు చేయడానికి ఆయన ఏదైతే ప్రకటనలో శాసనసభలో చేస్తా ఉన్నాడో అది ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు న్యాయస్థానాలని ఏదైతే మొత్తం దేశవ్యాప్తంగా, మరి తెలంగాణలో చూడండి 42% అన్నారు, బీహార్లో చేశారు 62% అన్నారు. మరి ఎక్కడా కూడా న్యాయస్థానాల ముందు అవి నిలబడలేదు. కానీ ఇక్కడ ఈయనకున్న గొప్ప అవకాశం ఏంటంటే కేంద్రం ఈయన అండదండలతో నడుస్తుంది కాబట్టి ఏమన్నా షెడ్యూల్ 9లో చేర్చడానికి ఏమన్నా ఒక ప్రయత్నం చేస్తారా? షెడ్యూల్ 9లో చేర్చి 34 ఏంటి 45 చేయొచ్చు కదా, 42 చేయొచ్చు కదా. మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తున్నాం. ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు 27% అనేది కమిటీ ఇచ్చింది కదా నివేదిక. ఆ 27% అంటే 50 లోపే సరిపోతుందనే కమిటీ ఇచ్చిన నివేదిక అంతే కదండి. ఎస్సీ ఎస్టీస్ ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ మిగిలిన నెంబర్ ఏదైతే ఉందో దానికి 27 పాయింట్ చేంజ్ ఉంటుందండి. మనకి 22%, 22 అండ్ ఆడ్ ఎస్సీ అండ్ ఎస్టీ అవి ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి రిజర్వేషన్స్. ఇందులో నష్టం లాభం అనేటువంటిది బీసీ దాంట్లో ఉంది. 50% వచ్చినప్పుడు అక్కడే దానికి వచ్చినప్పుడు మిగతా 27.5 ఇది కలిపితే 50% లోపు కాబట్టి సెట్ అవుద్దని ఇచ్చింది నివేదిక.
కమిటీ. అంతే కదండి. అప్పుడు గతంలో మీకు గుర్తుండుంటది మన రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా చూసినప్పుడు. అవును. అంటే అప్పట్లో ఈ ముస్లింలకి రిజర్వేషన్ తీసుకొచ్చి ఇందులో యాడ్ చేయడం వల్ల ఒక 4% దాకా బీసీలు కోల్పోయారు కదా. ఇప్పుడు కోల్పోయారు. ఒకవేళ అది చేయదలుచుకుంటే ఆ 4 తీసేసి వీళ్ళకి ఇవ్వచ్చు కదా, కుదరదా అది? ఎలా ఈయన ముస్లిం రిజర్వేషనా? ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్ ఇచ్చినప్పుడు కూడా కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. అప్పుడు అయినప్పటికీ కూడా 50 క్రాస్ కాకుండానే రాజశేఖర రెడ్డి గారు అట్లని అవును, ముందు 52 వెళ్ళి తర్వాత 50 లోపు అంటే వాళ్ళని కూడా బీసీలో చేర్చారు. దానివల్ల బీసీలు నష్టపోతున్నారు కదా ఇప్పుడు. బీసీలు బీసీలకి నష్టం కదా అది. ఇక్కడ సాయి గారు ఇప్పుడు యాక్చువల్ గా నేను ముందు చెప్పినట్టు మళ్ళీ చెప్తున్నాను. ఎందుచేతనంటే ఇది ఈ ఈ నిలుపుదలకి కారణమే చంద్రబాబు నాయుడు గారు అయినప్పుడు ఆయన ఇది 34% 27 కావడానికి 24 కావడానికి కారకుడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అయినటువంటిది ఏదైతే న్యాయస్థానాలకు వెళ్ళి చేసినటువంటిది ఇప్పుడు ఇవాళ అందుకే ఆయన ముందు మాట అన్నాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది కోర్టులో నిలబడదని డెడికేటెడ్ కమిషన్ చెప్తా ఉన్నారు, అధికారులు చెప్తా ఉన్నారు, రాష్ట్రాల్లో ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాయి. అటు బీహార్ అవ్వచ్చు, ఇటు తెలంగాణ అవ్వచ్చు. ఇది చూసినప్పుడు ఇవన్నీ చెప్తా ఉన్నాయి. కానీ ఆయనకి ఉన్న ఒక అవకాశం ఉందంటాను. బీసీలు అర్థం చేసుకునేది, బీసీలు లోపల మదన పడుతున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పగలడు, మోడీ గారు ఈయనేం చెప్తే అది చేస్తాడు. సో బీసీలకు 40% ఇచ్చేసి షెడ్యూల్ లైన్ పెడితే చరిత్రకారుడు అవుతాడు కదా. నిజంగా అది జరగదు కదా, జరిగించడు కదా. అంటే ఈయనకి ఎంతసేపు రాజకీయ ప్రయోజనం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నింద వేసేయడమే తప్ప బీసీలకు ప్రయోజనం ఉందా లేదా అనేది ఆయనకు అనవసరం. బీసీలు ఆయన పక్షాన ఉంటారు. కానీ బీసీలు తెలుసుకున్నారు. ఇవాళ నేను ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవి చెప్పాను, బీసీలకి సపోజ్ ఈయన వచ్చిన వెంటనే ఏమన్నాడండి, నేను కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇస్తాను, అప్లికేషన్లు పెట్టమన్నాడు. సుమారు 3 లక్షల అప్లికేషన్. ఒక్క అప్లికేషన్ ఎక్కడ ఒక్క లోన్ ఇచ్చినటువంటి సందర్భం లేదు. సపోజ్ ఆదరణ అన్నాడు. ఆదరణ అంటే బీసీలకి అర్థమైంది, మాకు కావాల్సిన చదువయ్యా బాబు, నువ్వు ఇంకా పనిముట్లు ఇచ్చి పనివాళ్ళుగా మమ్మల్ని చూడొద్దు అనేటువంటి భావన వచ్చింది. 3 బడ్జెట్లు పెట్టారు, 3,000 కోట్లు శాంక్షన్ అన్నాడు, 3 రూపాయలు ఖర్చు చేసింది లేదు. ప్రజలకు ఎందుకు తెలియదు? ఎందుకు మహిళలకు మిషన్లు ఇస్తాడు, 50,000 మంది శిక్షణ తీసుకున్నారు, ఒక మహిళకి మిషన్ ఇచ్చినటువంటి సందర్భం లేదు. దాంతోపాటు 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తానన్నాడు, 2.5 సంవత్సర కాలం అయింది. బీసీలనే కదా ఈయన ఎలా బీసీలు అంటే అశక్తులు అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి భావన కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారని బీసీలకి వాళ్ళు అర్థమైంది. ఇంకొకటి, రాజకీయంగా ఆయన ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కలాగా ఒక్కొక్క తీరుగా బీసీలని మానసిక క్షోభకు గురి చేస్తూ ఉంటాడు. అధికారానికి ఆయన ఎవరితో పొత్తులు పెట్టుకుంటారో ఆ పొత్తులు పెట్టుకున్న సందర్భంలో ఎవరు సఫర్ అవుతున్నారంటే బీసీలు అనేది ఇప్పుడు అర్థమైంది. మా జిల్లాలో నేను చూస్తున్నాను కదా. ఇవాళ ఎవరైతే రాజకీయంగా ప్రాబల్యం పొందుతున్నారో లేకపోతే ప్రయోజనం పొందుతున్నారో, ఎవరైతే రాజకీయంగా హింసింపబడుతున్నారో వీళ్ళని చూసిన తర్వాత ఇవాళ చూడండి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఎవరి మీద కక్ష సాధిస్తున్నాడు. అక్కడ తమ్మినేని గారు కానీ, అక్కడ అప్పలరాజు గారు కానీ, యువతలకు వస్తేనేమో కారుమూరి గారు కానీ, ఇక్కడ జోగి గారు కానీ, ఇంకా ఎట్లా చూసినా అంటే మళ్ళీ అటుకెళ్తే మీ హయాంలో జరిగిందని చెప్పేసి అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి రవీంద్ర గారి దాకా, అయ్యన్న పాత్రుడు గారి దాకా అటు వస్తుంది. అటుకెళ్ళొద్దు. ఒక్క పాయింట్ అంటే నేను అనేది, మళ్ళీ మనం ఎటుకెటుకట్టుకు వెళ్ళిపోవద్దు, జనాలకి నుంచి డివియేట్ అయిపోద్దు. ఒక్క పాయింట్ చెప్పండి. నాకు చంద్రబాబు గారు చెప్పిన మరొక పాయింట్ ఏంటంటే, వడ్డెర సామాజిక వర్గానికి సంబంధించిన ఒక మహిళ బీసీకి ఇచ్చాం ఎమ్మెల్సీ, ఏది గవర్నర్ కోటా కింద, అది మా చిత్తశుద్ధి, అదే జగన్ అయితే అట్లాంటి ఏమి ఎందుకు చేయలేదు అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీలో జగన్ గారు తీసుకున్న నిర్ణయాన్ని ఒకసారి సెపరేట్ డిబేట్ పెట్టాలి సాయి గారు. అది ఎందుచేతనంటే జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయానికి ఒక చిరునామాగా ఉన్నాడండి. ఆయన చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన కులగణన చేసే సందర్భంలో కులగణన జరగరాదని చాలా మంది చెప్పారు. కులగణన ఎందుకు చేయమన్నాడు ఆయన? ఈ రాష్ట్రంలో ఉన్న ఈ సామాజిక వర్గాల యొక్క స్థితిగతుల మీద ఒక అధ్యయనం జరగాలని, వారికి అధిక ప్రయోజనాలు కలగాలంటే వారి సంఖ్య ఎంతో తెలియాలని, అల్పసంఖ్యాకులుగా ఉన్న వారిని ఎలా మనం పైకి తీసుకురావాలని ఒక ఆలోచన చేసి కదా కులగణన చేపట్టారు. ఎన్నికల ముందు కులగణన బహిర్గతం అయినప్పుడు చిన్న పర్సెంటేజ్ డిఫరెన్స్ వల్ల ఆలస్యం అయింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది.
మరలా ప్రభుత్వం నుంచి మేము ఎలక్షన్ కమిషన్కి పర్మిషన్ ఇమ్మని అడగడం కూడా జరిగింది. ఇవాళ కులగణన జరిగిన తర్వాతే కదా 50 మొన్న కూడా మీరు ఈనాడు పత్రికలో కానీ తెలుగుదేశం నాయకులు కానీ కులగణన జరిగింది, దాని ద్వారా ఆధారాలతోటే ఇవాళ మాట్లాడుతున్నారు. ఇప్పుడు 52% ఉన్నటువంటిది ఒడ్డేరు సామాజిక వర్గం ఒక్కటే కాదు, కనీసం అంటే ప్రభుత్వంలో మినిమం ఎంట్రీ లేనటువంటి కులాలు చాలా ఉన్నాయి. అందుకే కదా జగన్మోహన్ రెడ్డి గారు 56 కార్పొరేషన్లు ఒకేసారి ప్రకటించాడు. 56 బీసీ కార్పొరేషన్లు, మామూలు కార్పొరేషన్లు కాదు. మళ్ళీ ఇంకో 130 ప్రాఫిట్ కార్పొరేషన్లు, అందులో కూడా బీసీలకి 50% అంటే 50 మందిని అందులో కూడా ఆయన కూర్చోబెట్టినటువంటి దాఖలు. దాని మీద సెపరేట్ ఒక డిబేట్ చేద్దాం. బీసీలకి ఆయన ఏం ప్రయోజనం చేశాడు? ఎమ్మెల్సీల పరంగా తెలుగుదేశం ఇస్తున్న ప్రయారిటీ వైసీపీ ఇవ్వలేకపోయిందా? ఏంటి సాయి గారు, నాకు కొంచెం తెలుగుదేశంలో ఇప్పుడు వడ్డెర సామాజిక వర్గం సంబంధించిన ఒక ఎమ్మెల్సీకి ఇచ్చారు. జగన్ టైంలో అసలు ఎమ్మెల్సీల కోటాలో ఇవ్వలేదా బీసీలకి? బీసీలు ఎంతమంది బీసీలకి ఇచ్చాను చూశారు కదా. ఫిషర్మ్యాన్కి ఇచ్చాం, ఏమంటే వాడబల్జీకి ఇచ్చాం. అసలు మామూలుగా ఆ చిన్న చిన్న సామాజిక వర్గాలు అందరికి ఇచ్చిన తర్వాత కదా వాళ్ళందరూ చూసిందట. రాజ్యసభలో ఇచ్చామండి. అట్లా లెక్క వేస్తే మరి ఆయన ఎవరైతే మత్స్యకారులకి రాజ్యసభ ఇచ్చారా, శెట్టి బల్జీలకి రాజ్యసభ ఇచ్చారా? ఇప్పుడు శెట్టి బల్జీ రాజ్యసభ కోల్పోయాడు కదా, అక్కడ టర్మ్ అయిపోయింది కదా కోల్పోవడం. అంటే ఆ సామాజిక వర్గాన్ని ఏమైనా రాజ్యసభలో పరిశీలించారా? అంటే ఆయన ఇస్తే అదేదో పెద్ద బ్రహ్మాండం అనేటువంటి అంటే ఓన్లీ ప్రచారార్భటం తప్ప ఒక సామాజిక వర్గానికి. అంటే అసలు 56 కార్పొరేషన్లో 40 కార్పొరేషన్లు వేశారు సాయి గారు. ఇప్పటికి 16 కార్పొరేషన్లు ఇంకా నింపలేదు. మరి ఆ 16 కార్పొరేషన్లు నింపలేని దాన్ని మనం అడగొద్దా? రైట్. కంక్లూడ్ చేసే ముందు ఒడ్డెర సామాజిక వర్గంలో ఒకరికి ఇచ్చే అవకాశం వచ్చింది, ఇచ్చారు, కరెక్టే, దాన్ని అప్రిషియేట్ చేయొచ్చు. కానీ ముందు మీరు చేయని చాలా ఉన్నాయి, వాటి మీద చర్చ చేద్దాం. దాని మీద మీరు ఆ డిబేట్కి మీరు ఏదైతే క్రెడిట్ తీసుకుంటున్నారో, మీరు ఏదైతే అన్యాయం చేసిందో లేకపోతే ద్రోహం చేసిందో దాన్ని కూడా మీరు ఒప్పుకోవాలి కదా ఖచ్చితంగా. కంక్లూడ్ చేసే ముందు ఒక్క విషయం చెప్పండి. యాజ్ పర్ నామ్స్ అయితే కనుక 50% దాటకూడదు. సరే, ఇప్పుడు ఎవరో ఒకళ్ళు వెయ్యికా తప్పదు, లేదా కోర్టు సుమోటోగా తీసుకుంటుంది, వేస్తే ఎలక్షన్స్ ఇవన్నీ వాయిదా పడే అవకాశం ఏమైనా ఉంటుందా? ఆయన మధ్యలో ఈ ఎలక్షన్ డ్రాగాన్ చేయడం కోసమే ఇవాళ కొత్తగా డైరెక్ట్ ఎలక్షన్ పెట్టాలని ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చేసింది సాయి గారు. ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఈ జిమిక్స్ అన్ని మొదలయ్యాయి. ఎందుకంటే మన మున్సిపాలిటీస్లో డైరెక్ట్ ఎలక్షన్ చేయాలనేటువంటిది ఇవాళ ఆ పత్రికలో వచ్చింది. అక్కడ 33.3%. అలా లోకల్ బాడీస్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి పర్టికులర్గా ఈ సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆయన చెప్పినటువంటి మాటలు నమ్మి మోసపోయామని తెలుసుకున్నారు కనుక రేపు నాకు వ్యతిరేకత వచ్చింది అని ఆయన చాలా సర్వేలు చేయించుకునేటువంటి వ్యక్తి కనుక దాని నుండి ఎస్కేప్ అవడానికి దీన్ని ఎంత డ్రాగ్ ఆన్ చేయాలని ప్రయత్నం చేయడానికి చేస్తారనేటువంటిది నాకున్న వ్యక్తిగత అభిప్రాయం. దానిలో భాగమే ఇవాళ ఆయన ముందుగా అడ్వాన్స్గా మాట్లాడుతున్నారు. సో ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయ చరిత్ర అంతా చూసినప్పుడు ఆయనే కోర్టుకు పంపొచ్చు, ఆయనే ఆపించవచ్చు. ఇదేంటి తప్పు ఆయన చేసి పక్కవారి మీద నెపం నెట్టి దానివల్ల ప్రయోజనం పొందాలనేటువంటి ఏకైక తత్వం అని. అంటే దాంట్లో ఆయన రాజకీయ ప్రయోజనం చూసుకుంటాడు తప్ప బీసీల ప్రయోజనాన్ని చూడరనేటువంటిది వాస్తవ విషయం. ఇక చేసింది చెప్పాలని అంటే సుమారుగా ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది సాయి గారు, టైం ఇస్తే ఇంకోసారి చేద్దాం. అది ఎంతంత మందికి లాభం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల జరిగింది, చంద్రబాబు నాయుడు గారు చెయ్యింది, జగన్మోహన్ రెడ్డి గారు చేసింది, ఏదైతే కోల్పోయిన పర్సంటేజ్ ఉందో దాన్ని నింపిన తీరు చూసినప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా ప్రతి బీసీ కూడా ఇవాళ తలుచుకుంటున్నాడు చరిత్రలో. ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలు ఇంకా ఎంతకాలం ఈయన ఈ మోసాలు చేస్తారు, ఈ మోసగిస్తున్నాడు మనల్ని అనేటువంటిది. రెండోది ప్రధానంగా ఒకే విషయం నేను చెప్తాను సార్. అంటే స్థానిక సంస్థల గురించే మీరు చెప్పారు కనుక స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఏదైతే ఎన్నికల ప్రక్రియ ఉందో ఇప్పటికే సర్పంచ్లది టర్మ్ అయిపోయింది, బిఫోర్ చేయాల్సింది ఇప్పుడు ఆయన ఇంకా కొంత టైం తీసుకుంటారు. ఎంపీడీసీలది అయిపోతా ఉంది, మున్సిపాలిటీలు అయిపోయినాయి, ఎంపీడీసీలు ఇంకా మంత్స్లోనే అయిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇంకా ఆయన ఏంటంటే ఈ ట్రయల్ తీసుకొచ్చారు.
దీని మీద ఇవాళ శాసనసభలో ఆయన ఎన్ని అబద్ధాలని చెప్పడానికి ఒక ఆస్కారం ఉంది. అక్కడికి మరి చూడండి, డిఎస్సి జరుగుతుంటే అక్కడికి వెళ్ళవయ్య బాబు అంటే లోకేష్ గారు వెళ్ళకుండా ఇక్కడే మాట్లాడుతున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజల్ని మళ్ళీ మోసగించడానికి ఒక ఎత్తుగడని నేను అంటాను, ఎత్తుగడని అంటాను. ఆయనకి చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ రాష్ట్రంలో ఉన్న 52% జనాభా ఉన్నటువంటి బలహీన వర్గాలకి రిజర్వేషన్, పక్క రాష్ట్రంలో 42% ప్రకటించారు, బీహార్లో 60 ఉంటే 60 ప్రకటించారు. ఈయన అందరికంటే మేధావి, లేకపోతే ప్రపంచంలో గొప్ప నాయకుడు కనుక ఈ బీసీలు నా వాళ్ళు అని చెప్పి వాళ్ళని పలు సందర్భాల్లో ఏ విధంగా మోసగించడానికి ప్రయత్నించారు. లేకపోతే వాళ్ళకి అంటే నేను కొంచెం పెద్ద పదం వాడతాను, నేను చాలా క్షోభపడినటువంటి సందర్భంలో వాళ్ళకి అన్రెస్ట్ క్రియేట్ చేసి తాను ప్రయోజనం పొందాలని అనుకున్నాడో అటువంటి పోవాలంటే ఖచ్చితంగా ఆయన ఏదైతే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ రిజర్వేషన్ శాతం పెంచితే అప్పుడు మనం దీన్ని నమ్మొచ్చు అంటారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. Thank ఇది you. పరిస్థితి. ఓవరాల్గా చంద్రబాబు గారు అయితే 34% రిజర్వేషన్ మాట నిలబెట్టుకున్నాం. ఈవెన్ డెడికేటెడ్ కమిటీ ప్రతిపాదన కూడా పక్కన పెట్టి చేసినటువంటి ఘనత వహించారంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బీసీ మంత్రులు పెద్ద ఎత్తున చెప్తున్న వేళ వాస్తవంగా అయితే 50% రిజర్వేషన్ లోపే ఉండాలని డెడికేటెడ్ కమిటీ చెప్పింది. గతంలో సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఇంతకుముందు ఇట్లా రిజర్వేషన్లు పెంచి చూపించిన రాష్ట్రాల్లో మళ్ళీ వెనక్కి తిప్పి పంపి 50% లోపే చేసింది. కాకపోతే ఈ దఫా అట్లా చెయ్యమని ఎవరన్నా కోర్టుకు వెళ్తే వాళ్ళు ద్రోహులు అవుతారు అంటూ ముందుగానే హెచ్చరించడం ద్వారా ప్రతిపక్షానికి ముక్కుతాడు వేస్తూ తన ఏదైతే వాదన పర్ఫెక్ట్గా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నటువంటి బాబు వ్యూహం ఫలిస్తుందా లేదా అన్నది రాబోయే రోజుల్లో చూద్దాం.